హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. ఈరోజు మనసంతా నువ్వే ఫుల్ ఎపిసోడ్ మీకోసం. సింధు ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్తో యష్ మాట్లాడాలి అంటున్నాడు. దమయంతికి తెలియకుండా యష్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని. ఇంతలో సునంద సింధుకు ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మంటుంది. ఆఫీస్కి బయలుదేరుతుండగా యష్ కూడా వచ్చి మేడం కాల్ చేశారు, ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది. సరే పద వెళ్దామని ఇద్దరు కలిసి ఆఫీస్కి స్టార్ట్ అవుతుండగా పిల్లలు ముగ్గురు స్కూల్ నుండి వచ్చేస్తారు. మాకు ఎగ్జామ్స్ అయిపోయాయి, రేపటి నుంచి హాలిడేస్, సో మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి, ఐస్ క్రీమ్ ఇప్పించాలి అని అడుగుతారు. సరే అయితే రేపు ఇప్పిస్తా అంటే కాదు ఇప్పుడే కావాలని అల్లరి చేస్తారు. ఆఫీస్కి వెళ్ళాలమ్మా, అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్తాడు ఎస్. అయినా పిల్లలు వినరు. సో అప్పుడు ఆన్లైన్లో చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను, సో తీసుకోండి అని చెప్తాడు. సరే ఈరోజు అర్జెంట్ వర్క్ ఉందంటున్నారు కాబట్టి ఈ రోజుకి ఓకే, రేపు మాత్రం తప్పకుండా మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించాలి అని అంటారు పిల్లలు. సరే అని చెప్పి వాళ్ళు పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు. ఇంతలో దమయంతి వచ్చి ఎక్కడికి రా అని అడుగుతుంది యష్ని. ఆఫీస్కమ్మా అని చెప్పి ఆఫీస్కి బయలుదేరతారు. సునందికి సింధుపై డౌట్ వచ్చేలా చేయాలి అని దమయంతి సునందికి కాల్ చేస్తుంది. కాల్ చేసి మీ శ్రేయోభిలాషనండి నేను అని అంటుంది. ఎవరు మీరు, ఎందుకు కాల్ చేశారు అని సునంద అడుగుతుంది. అనవసరంగా సింధుని గుడ్డిగా నమ్ముతున్నారు, సింధుకి అంత విలువైన నగలు ఇచ్చారు అని చెప్తుంది. నేను సింధుకి నగలు ఇచ్చినట్టు మీకెలా తెలుసు అని అడుగుతుంది సునంద. నేను చెప్పాను కదండి మీ శ్రేయోభిలాషనని. సింధు ఒక హంతకురాలు, భర్తని మోసం చేసి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది, తనని నమ్మకండి అని చెప్తుంది. ఇంతకు మీరెవరు అని చెప్తుంది. తన వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని సునంద చెప్తుంది. అంత విలువైన నగలు సింధుని నమ్మి ఇచ్చారు, ఆ నగలు అమ్మడానికి సన్నాహాలు చేస్తుంది అని చెప్తుంది. సునంద ఇది ఒక ఫేక్ కాల్ అయి ఉండొచ్చు, ఎందుకంటే సింధు అంటే పడిన వాళ్ళు చేసి ఉంటారు అని చెప్పి ఆ కాల్ని నెగ్లెక్ట్ చేస్తుంది. ఇంతలో సింధు ఎస్ సునంద దగ్గరికి వస్తారు. వాళ్ళతో ఇనాగరేషన్ ఫంక్షన్కు గ్రాండ్గా జరగాలని, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా వస్తారని, సో మనకి మీడియా ఫోకస్ అంతా మన మీదే ఉంటుందని, ఆ ఫంక్షన్లో మీరిద్దరూ చాలా గ్రాండ్గా ఇన్వైట్ చేయాలని వచ్చిన వాళ్ళని అని చెప్తుంది. దానికి ఎస్ సింధు వద్దు మేడం, సింధు ప్లేస్లో నా భార్య సంధ్య నేను ఇన్వైట్ చేస్తాం అని చెప్తాడు. దానికి సునంద సింధు ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదంటుంది. సింధు ఓకే అన్నట్టుగా తల ఊపుతుంది. ఇద్దరు బయటికి వచ్చేస్తుండగా గౌతమ్ వస్తాడు. ఏంట్రా కాల్ చేస్తే ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటాడు. మీటింగ్లో ఉన్నారా అంటాడు ఎస్. ఆ డాక్టర్ విషయంలో నువ్వు చెప్పింది నిజమే యష్, వాళ్ళు చాలా అమాయకులు, వాళ్ళ పార్ట్నరే వాళ్ళ మనీ మొత్తం తీసుకొని వాళ్ళని మోసం చేశాడు అని చెప్తుంది. అయితే అప్పుడు సింధు వాళ్ళ పార్ట్నర్ కోసం వెతకచ్చు కదా అని అంటాడు. ఎటువంటి క్లూ దొరకలేదు, మా స్పెషల్ టీం తన కోసమే వెతుకుతున్నారు అని చెప్తాడు గౌతమ్. మీ ఇద్దరిని ఇలా పక్కపక్క చూడడం చాలా హ్యాపీగా ఉందిరా అంటాడు. అప్పుడు యష్ మరీ అంత ఊహించుకోవద్దు గౌతమ్, ఓన్లీ డాక్టర్కి హెల్ప్ చేయడం కోసం మాత్రమే కలిసి పనిచేస్తున్నాం అని అంటాడు. గౌతమ్ సరేరా అని వెళ్ళిపోతాడు. అప్పుడు సింధు యష్ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రిషి, శశి ఇద్దరూ కలిసి నిద్రపోతున్న వాళ్ళ తాతయ్య కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టేస్తారు. ఆట పట్టించాలి అని అనుకుంటారు. వాళ్ళ తాతయ్య నిద్రలేస్తాడు. తాతయ్య లేచి నడవండి అని అంటూ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో దమయంతి, కన్యాకుమారి, సంధ్య కూడా వచ్చి నవ్వుతూ ఉంటారు. అప్పుడు సింధు కూడా ఇంటికి వస్తుంది. ఇదంతా చూసి పెద్దవాళ్ళతో ఇలాంటి ఆటలా ఆడేది అని వచ్చి వాళ్ళ మామయ్య తాళ్ళు విప్పుతుంది. పిల్లలపై కోప్పడి సారీ చెప్పమంటుంది వాళ్ళ తాతయ్యకి. రిషి సారీ తాతయ్య అని చెప్తాడు. శశిని కూడా సారీ చెప్పమంటే నేను చెప్పను, నువ్వు చెప్తే నేను సారీ చెప్పాలా అని అంటుంది. ఇంతలో సంధ్య పిల్లలు సరదాగా వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటుంటే నీకెందుకు, నా పిల్లలపై నీ పెత్తనం ఏంటి అని అంటుంది సింధుతో. పిల్లలకి ఇలాంటి ఆటలా నేర్పించేది అంటుంది సింధు. ఇంతలో సింధు వాళ్ళ మావయ్య సర్లే అమ్మా సింధు వదిలే అంటాడు. అప్పుడు సింధు కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. సింధు రూమ్లో ఫ్రెష్ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ దొర్లుకుంటూ వచ్చిన గాజు కోసం ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతకీ ఆ జ్యువెలరీ బాక్స్ సేఫ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి కీస్ తీసుకుని వెళ్ళి యష్ రూమ్లో కబోర్డ్ ఓపెన్ చేసి బాక్స్ను ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో బయట నుండి కన్యాకుమారి దమయంతి చూస్తూ ఉంటారు. ఇంతలో సంధ్య వచ్చి ఆ బాక్స్లో నగలు లేవని సింధుకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందని కంగారు పడుతూ ఉంటుంది. అయితే నగలు బాక్స్లో ఉంటాయి. ఆ నగలను చెక్ చేస్తూ ఉంటుంది సింధు. ఆ నగలు నువ్వు కొట్టేసావన్నావు కదా, మళ్ళీ ఎలా వచ్చాయి అని అడుగుతుంది కన్యాకుమారిని సింధు. అప్పుడు కన్యాకుమారి బంగారు నగలు కావాలి, బంగారు నగల ప్లేస్లో గిల్ట్ నగల్ని చేసి ఇచ్చింది వదిన. సో ఆ గిల్ట్ నగలను తీసుకెళ్ళి ఆ బాక్స్లో నేనే పెట్టానని చెప్తుంది కన్యాకుమారి. నగలు లేవని ఇప్పుడు తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ నా ప్లాన్ అది కాదే. ఆ ఇనాగరేషన్ ఫంక్షన్లో అంతకుముందు గెస్టుల ముందు, అంతకుముందు జనం ముందు తిను ఒరిజినల్ నగల బదులు గిల్ట్ నగలు పెట్టిందని నిజం తెలియాలి. అప్పుడు అందరి దృష్టిలో ఇది అవమానం పొందుతుంది. ఆ సునందికి దీనిపై నమ్మకం పూర్తిగా పోతుంది. ఎవ్వరూ జీవితంలో దీనిని నమ్మరు, దీనికి ఉద్యోగం కూడా ఇవ్వరు. అప్పుడు అది జీవితాంతం జైల్లో ఉంటుంది. అదే నాకు కావాలి, అదే నా ప్లాన్ అంటుంది దమయంతి. దానికి సంధ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.